ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుండాలని, ఆయన సన్నిధిలో నానాటికి ఎదగాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మీరు చూడండి, ఇంకా మూడు దినాల్లో దేవునికి అద్భుత కార్యం జరగబోతున్నాయి. మీరు ఆశ్చర్యపడబోతున్నారు. ఈ వచ్చే ఆదివారం మీ సాక్ష్యమే సంఘంలో మారుమరగబోతుంది. ఈ మాట చెప్పి మీరు చెప్పండి. మార్నింగ్ మన్నా అనే కార్యక్రమంలో డాక్టర్ థామస్ గారు ప్రవచించారు. ఆయన ప్రవచనానికి ఈ ఆదివారం లోపల నాకు అద్భుతం జరుగుతున్నారు. నాకు నిన్న అద్భుతం జరిగింది, మొన్న అద్భుతం జరిగిందని మీరు సాక్ష్యం చెప్పండి. దేవుని నామాన్ని ఘనపరచబోతున్నారు. ఈరోజు ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 3:5. చూడండి, ఈరోజు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా గురించి దేవుడు మాట్లాడాడు. యోనా అనే మాట యూనిస్ అనే పదం నుండి వచ్చింది. దేవుని బిడ్డ, యూనిస్ అంటే కృప అని అర్థం, కనకరణ అర్థం. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే సెకండ్ ఛాన్స్ అని అర్థం. అవును, దేవుడు వెంటనే ఏ ఒక్కరిని శిక్షించడు అనే దానికి మనకు ఈ యోనా గ్రంథం స్పష్టంగా వాక్యం మనకు తెలియపరుస్తుంది. యోనా ఒక ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తగా ఉండి దేవుని మాటకు లోబడకపోవటం ఒక పెద్ద దుర్మాదిరి మాత్రం కాదు, దేవుని ఆ హృదయాన్ని ఎంతో ఆయాస పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్నపిల్ల తప్పు చేయడానికి, ఒక ముఖం తెలియని బిడ్డ, అసలు ఎదుగులేని బిడ్డ తప్పు చేయడానికి, దేవుని బిడ్డారా వయసులో పెద్దోడు తప్పు చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. రోడ్డు క్రాస్ చేసినప్పుడు చిన్నపిల్లలకు తెలియదు. వాళ్ళు తెలియకుండా రోడ్డు క్రాస్ అయ్యి ఒక యాక్సిడెంట్ అయిందంటే పాపం బిడ్డకి తెలియలేదయ్యా, అందుకొరకు రోడ్డు క్రాస్ అయింది, అలా రోడ్డు క్రాస్ చేసినప్పుడు యాక్సిడెంట్ జరిగింది, పాపం అని పశ్చాత్తాపడతారు. కానీ ఒక పెద్దోడు, వయసులో పెద్దోడు, మరి అన్నీ తెలిసి ఉండి కూడా రోడ్డు క్రాస్ చేయకూడదు, వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు క్రాస్ చేసినప్పుడు వాహనాలు వస్తుందా లేదా అని చూసుకొని అప్పుడు క్రాస్ చేయాలని చెప్పి అనుభవం కలిగిన వ్యక్తి మరి అటు ఇటు చూడకుండా యాక్సిడెంట్ అయ్యాడంటే ఈ పెద్దోడు ఎందుకు ఇలా చేశాడని తిడతారు. అవును, ప్రవక్తే ఉండి ఆయన దేవుని మాటకు లోబడకపోవటం ఎంతో విచారకరం. ఒక మనిషి ఎప్పుడు దేవుని మాటకు లోబడకుండా ఉంటాడో అదే నేను ఈరోజు ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమంలో మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని విడిచి వెళ్ళిపోతున్నాడో, దేవునికి దూరం అయిపోతున్నాడో, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మనిషి దేవునికి లోబడలేని స్థితికి వస్తాడు. దేవునికి లోబడలేకుండా రెండు విషయాలు మీరు గమనించాలి. కొందరేమో దేవునికి లోబడకుండా దేవుని సన్నిధి విడిచిపెడతారు. కొంచెం మంది ఏమో దేవుని సన్నిధిని విడిచిపెట్టడం ద్వారా దేవునికి లోబడకుండా అయిపోతారు. ఇవి రెండు యోనాలు మనకు కనపడుతున్నాయి. ఈరోజు మీరు ఒక యోనా కింద ఉన్నారేమో, దేవుని సన్నిధిని విడిచిపెట్ట వలన ఈరోజు దేవునికి లోబడలేని గుంపులో ఉన్నారేమో, లేదు మీరు దేవునికి లోబడకుండా ఉండటం వలన దేవుని సన్నిధి విడిచిపెట్టేసరేమో, నాకైతే తెలియదు. కానీ ఈరోజు మీరు పశ్చాత్తాపడాలి. దేవుడు మీకు రెండో ఛాన్స్ ఇస్తున్నాడు, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు దేవుని సేవకి సమర్పించుకొని వెనకడుగు వేయలేదా? మీరు చెప్పండి, నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా అని మరలా మీరు పాపంలో పడలేదా? ప్రభా, నేను దశంభాగ విషయంలో క్రమంగా ఉంటాను ప్రభా, క్రమంగా ఇస్తానని చెప్పి మరలా మీరు దశంభాగాన్ని మీరు వాడుకోవట్లేదా? దేవుని బిడ్డారా, మరి దుర్వినియోగపరచుకోవట్లేదా? దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని, వరాన్ని ప్రభా, నేను ఇంక ఎప్పుడు నీ అభిషేకాన్ని, నీ వరాన్ని దుర్వినియోగపరచను ప్రభా అని చెప్పి మీరు దుర్వినియోగపరచలేదా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. మీరు దేవుని సన్నిధి విడిచిపెట్టవలన, లేకపోతే దేవుని విడిచి దూరంగా ఉండటం వలన, దేవుని సన్నిధికి దూరంగా ఉండటం వలన, దేవుని విడిచిపెట్టవలన నీకే కాదు నష్టం, నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి నష్టం. యోనా గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డలారా, తన నష్టపోవటమే కాకుండా తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక శాపమైపోయాడు యోనా. అవును, నీ వలన నీ కుటుంబం అంతా సఫర్ అవుతుంది. నువ్వు దిగజారిపోవటం వలన ఒక దేవుని సన్నిధి ఎవడైతే విడిచిపెడతాడో, దేవునికి తనకున్న సంబంధాన్ని ఎవడైతే తెగదమ్ములు చేసుకుంటాడో, ఎవడైతే దేవుడికి లోబడలేదో వాడు దిగజారిపోతాడు.
భ్రష్టుడైపోతాడు. మీరు భ్రష్టుల్లో ఒక్కరుగా ఉన్నారేమో ఈరోజు. పైకి మీరు భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ ఆదివారం ఆరాధనకి వెళ్ళినంత మాత్రము మీరు దేవునితో ఉన్నారని ఏమి గ్యారంటీ చెప్పండి. ఈరోజు నేను పరిశుద్ధాత్మలో గద్దిస్తున్నాడు. అవును, నీ వల్ల నీ కుటుంబం సఫర్ అవుతుంది. నీ అతిక్రమం వలన, నువ్వు దేవునికి లోబడకపోవటం వలన, దేవుని సన్నిధిలో నిలబడకపోవటం వలన నువ్వు యోనాలాగా అనేకులకు భారంగా ఉంటున్నావు, బాధగా ఉంటున్నావు. దేవుని చిత్తం నువ్వు చేయవా? దేవుని మాటకు లోబడవా? ఇంకా నువ్వు లోపడకపోతే ఎలా నువ్వు దీవించబడతావని అనుకుంటున్నావు? దేవుని సన్నిధికి మరలా తిరిగి రారా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన ఆ తప్పిపోయిన కుమారుడు ఏ మేల పొందుకున్నాడు? ఏమి గూడకట్టగలిగాడు? ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఏమి గూడకట్టలేదు, ఏమి ఆయన కలిసి రాలేదు. పైపెచ్చి తన తండ్రి యొక్క ఆస్తిని నష్టపరిచాడు. తర్వాత యూదుల యొక్క ఆచార ప్రకారం పందిని ముట్టుకోకూడదు, పంది ఉన్న చోటుకు వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, పంది మాంసం తినకూడదు. కానీ పందితో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ధర్మశాస్త్రానికి దూరమైపోయాడు. కనీసం యూదుల యొక్క ఆచారాన్ని కూడా పాటించకలేని దౌర్భాగ్యుడైపోయాడు. ఈరోజు అదే పరిస్థితులు నువ్వు కనపడుతున్నావు. దేవుడు ఎంత గద్దించినా నువ్వు లోబడట్లేదు. ఇప్పుడైనా నువ్వు దేవునికి లోబడి దేవుని మాట విని, ప్రభా నేను పశ్చాత్తాపడుతున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని చెప్పి వస్తే నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇస్తాడు. నీ బిజినెస్లో దీవించబడతావు. నీ యొక్క ఉద్యోగం మరలా వస్తాయి. నీ చదువులు మరలా పికప్ అవుతావు. నువ్వు సేవకుడైతే నీ సేవ మరలా ఊపందుకుంటుంది. మరలా దేవుడు అభిషేకిస్తాడు. అనేక చోట్ల నీకు పిలుపు వస్తాయి. దేవుడిని బలపరుస్తాడు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండి నీ డబ్బంతా పోగొట్టుకుని ఉండేవాడైతే నువ్వు ఇప్పుడు మారు మనసు పొందడం ద్వారా నీ బిజినెస్ దేవుడు దీవిస్తాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా కాబోతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈరోజు ఎవరెవరైతే నాయన దుఃఖంలో, బాధలో, వేదనలో ఉంటూ అయ్యా తండ్రి కాలం గడుపుతున్నారో వారందరూ దర్శించమని అడుగుతున్నాను తండ్రి. దేవునికి మహిమ ఇప్పుడే తాకాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధి ఇప్పుడే ముట్టాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ స్వస్థపరచండి ప్రభా. ఇప్పుడే ముట్టండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని తాకుమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6:14. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఈ వాక్యం ద్వారా కనుక మీరు దీవించబడి ఉంటే మాకు కాల్ చేసి మీ యొక్క సాక్ష్యం తెలియపరచండి. మీతో పాటు మేము కూడా సంతోషిస్తాం, ప్రభుని మహిమపరచగలుగుతాం. గాడ్ బ్లెస్ యు.